హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేఆర్. నిన్న తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫోటో సంచలనంగా మారింది. నలుగురు మెదక్ ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వివరణ ఇచ్చినా కూడా అభివృద్ధి నినాదమా తొక్క అంటూ జనం క్వశ్చన్ చేస్తున్నారు. కారుకు పంచర్ ఖాయం అన్నది మా మై మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అనమాట. బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు ఎప్పటి నుంచో ప్లానింగ్ జరుగుతూనే ఉంది. అయితే మొన్న జనం తీర్పుతో అది ఒకసారి అంటే ప్రజా తీర్పుతో స్పష్టమైంది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక్కసారి కనుక గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పొలోమంటూ వెళ్ళడానికి కూడా అంత రెడీ అయిపోయింది, రంగం సిద్ధమైందని చెప్పి చాలా రోజుల నుంచి ఉన్న చర్చ. గత నెల 15 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు కనుక మనం ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను ఎక్కువ చూపిస్తూ వస్తుంది రేవంత్ సర్కారు. శ్వేతపత్రాల పేరుతో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు, దాని మీద జరిగిన డ్యామేజ్ పై విజిలెన్స్ ఎంక్వైరీ లాంటి అంశాలతో బండి లాక్కుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అంటే ఇక నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో ఇక రాజకీయ పునరేకీకరణకు రేవంత్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజానికి ఈ రాజకీయ పునరేకీకరణ అన్న అంశం ఈనాటిది కాదు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టారు. అప్పట్లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అంటే సుస్థిరంగా ప్రభుత్వాన్ని నడపాలన్న కోణంలో తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేసే మాయలో భాగంగా రాజకీయ పునరేకీకరణ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో ఇంచుమించు 2014 నుంచి 2023 వరకు అంటే కేసీఆర్ ప్రభుత్వం 2 టర్ములు పూర్తయ్యేసరికి ఇంచుమించు 38 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి లాక్కుంటూ వచ్చారనమాట. వీళ్ళే కాకుండా కొన్ని వందల మందిని ఆయన పార్టీలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకున్నారు. అయితే అది వాతే తప్ప బలుపు కాదని మొన్నటి ఎన్నికలు నిరూపించాయి. దీంతో పాటు రీసెంట్ పరిణామాలు కనుక మనం గమనిస్తే క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీని వదిలేసి కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. మున్సిపాలిటీల్లో జడ్పీ చైర్పర్సన్ల, మున్సిపాలిటీలో జిల్లా పరిషత్లలో పెద్ద ఎత్తున అవిశ్వాస తీర్మానాలు చోటు చేసుకునడం గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి లాంటి వాళ్ళు, మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు తమ క్యాడర్ని కాపాడుకునేందుకు గోవా ట్రిప్పులు కూడా వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే ఈ సుదీర్ఘ చర్చలో భాగంగా నిన్న వీళ్ళు పోయి రేవంత్ రెడ్డిని కలవడం ఒక హఠాత్ పరిణామం. నిజానికి అంటే వీళ్ళు నలుగురు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యే రేవంత్ రెడ్డిని కలిశారన్నది బిహైండ్ హిస్టరీ. సో రాబోయే రోజుల్లో అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే వీళ్ళతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకే కారుకు పంక్చర్ ఖాయమని సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. అప్పట్లో ఈ ఫోటో పెద్ద సంచలనం అనమాట. హరీష్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన సంచలనం రేపింది. అప్పట్లో మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతితో పాటు హరీష్ రావు కూడా వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డికి పుష్పగుచ్చం ఇవ్వడం అప్పట్లో తీవ్ర సంచలనం అనమాట. అప్పట్లో హరీష్ రావు ఒక మాట అన్నారు అన్నట్టు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైఎస్ని కలవడం జరిగింది అని. కానీ వైఎస్ కనుక అప్పట్లో అంటే అకాల మరణం చెందకపోయి ఉంటే, బతికుండి ఉంటే ఈ పాటికి టీఆర్ఎస్ నామరూపం లేకుండా పోయేదనేది గత చరిత్ర. దాని తర్వాత అంటే వైఎస్ఆర్ చేసింది కదా, అంటే టీఆర్ఎస్ పార్టీని 2008లో 2006 నుంచి మొదలు పెడితే 2008 వరకు చాలా మందిని, అప్పట్లో 2004లో గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలో ఇంచుమించు 16 మంది ఎమ్మెల్యేలను ఆయన లాగేశారనమాట కాంగ్రెస్ పార్టీలోకి. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేసే ప్రయత్నం వైఎస్ చేశారు. కాబట్టి దానికి కౌంటర్గా కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా ప్రయత్నించారు. మొదటి టర్మ్లో టీడీపీని, 2వ టర్మ్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశాడు. 100 అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టాడన్న చర్చ గతంలో జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన రాజకీయ పునరేకీకరణ కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా బ్యాటింగ్ మొదలుపెట్టాడన్నది ఇప్పుడు అసలు చర్చ అనమాట. దీంతో పాటు రీసెంట్గా పార్లమెంటరీ సన్నాహక సమావేశాల్లో భాగంగా కేటీఆర్తో సహా కొద్దిమంది లీడర్లు మాట్లాడిన మాటలు క్షేత్రస్థాయిలో గులాబీ దళాన్ని
తీవ్రమైన కన్ఫ్యూజన్ గురి చేసింది. ఓడిపోతే కార్యకర్తల మీద నెట్టేయడం, గెలిస్తే తమ బాధ్యతగా, గెలిస్తే తమ గెలుపుగా భావించడం ఎంతవరకు కరెక్ట్ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గులాబీ క్యాడర్లో. రేగా కాంతారావు లాంటి మాజీ ఎమ్మెల్యేలు ఏకంగా గులాబీ కార్యకర్తలను బ్రాయిలర్ కోళ్ళలాగా పెంచాము, అయినా కానీ విశ్వాసం లేకుండా పోయిందని చెప్పి మాట్లాడడం తీవ్రమైన సంచలనం లేపింది. అంటే మొత్తం మీద క్యాడర్లో కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతీసేలాగా ఈ నేతలే ప్రవర్తించడంతో ఇక క్యాడర్ కూడా నిర్వీర్య పరిస్థితి ఏర్పడింది అనమాట. ఈ నేపథ్యంలోనే ఇక జనం ఎలాగో మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, ఈ 5 ఏళ్లు ఆ పార్టీ అధికారంలో ఉండడం ఖాయం. ఈ నేపథ్యంలో అంటే పోరాడడం కంటే తమ దారి తాము చూసుకోవడం బెటర్ అన్న నిర్ణయానికి చాలా మంది మెజార్టీ ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలుస్తుంది. గులాబీ ఎమ్మెల్యేలు అంటే కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ అనునాయులు తప్పిస్తే, అస్మదీయులు తప్పిస్తే ఇంచుమించు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టు చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా రిజల్ట్స్ సాధించని జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అవి కరీంనగర్ అండ్ మెదక్ జిల్లాలు. సో అక్కడి నుంచి బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు ఈ తాజా పరిణామం స్పష్టం చేస్తుంది. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాస్తవంగా ఏ నేత అయినా పార్టీ మారాలనుకుంటే అంతకు ముందు రోజు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారేది లేదు. మా అధినేత ఆదేశాలే శిరోధార్యం, తొక్కా తోటకూర అని చెప్పి గతంలో వినిపించిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే వీళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమన్నారు అన్నది. మరి ఫోటో కమిషన్ వచ్చినప్పుడు మా ఫోటోలు పెట్టలేదు, వాళ్ళ ఫోటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నింటి కూడా మాట్లాడుతున్న సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారని ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్తసీగా కలగడం జరిగింది. దానికి మరి ఈ రోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తా ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేము పార్టీ మారుతున్నట్టుగా, మరి వ్యాక్సిన్ చర్చలు జరుగుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకులు కేసీఆర్ గారు కానీ పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ఉన్నామని మొదలుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ జిల్లా పార్టీకి పెట్టినటువంటి మెదక్ జిల్లా. ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు 10 స్థానాల్లో 7 స్థానాల్లో మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తాం. మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ పైన మరి టీఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తాను. దీనివల్ల గూడెం వైపాలు ఏమన్నా ఒకసారి చూద్దాం. రాష్ట్ర అభివృద్ధి కోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కలుస్తాం. తప్పకుండా కలుస్తాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బతుకున్నంత కాలం టీఆర్ఎస్ పార్టీ లేదు. ప్రజలకు మనం ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ వారిలో పదవి నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ సిద్ధించవలసిన అవసరం లేదు. దయచేసి మేము వచ్చిన వార్తలను గమనిస్తా ఉన్నాం. కదా ఈ డైలాగులు వచ్చినాయంటే పార్టీ మారుతుంటే ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చినట్టనే అర్థం అనమాట. ఎందుకంటే గత చరిత్ర మొత్తం ఇట్లనే ఏదైనా పార్టీలో కలిసిండ్రు అంటే, ఒక ప్రభుత్వంలో కీలక నేతను కలిసిరు అంటే ముందు ఈ డైలాగులు వస్తాయి. అసలు దీనికి అంతటికి ముందు కారణం ఏంటంటే వీళ్ళందరినీ ఒకసారి మనం బిహైండ్ హిస్టరీ కనుక గమనిస్తే వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఓవర్ నైట్ ఏం జరిగింది అంటే పార్టీ మారడానికి ఆల్మోస్ట్ సిద్ధమైపోయే ముఖ్యమంత్రిని కలిశారు. తెల్లారి అంటే విమర్శలు రావడంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టి సమర్థింపుగా వివరణ ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే గులాబీ బాస్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా, ఏమైనా బెదిరింపులు వచ్చాయా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో చూద్దాం. మొత్తం మీద గులాబీ పార్టీలో అయితే ఒక రకమైన కంగారు మాత్రం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.